నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించినటువంటి మూవీ దేవరా. మరి ఈ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూసినటువంటి కొంతమంది నెటిజన్లు జూనియర్ ఎన్టీఆర్ నోట పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి డైలాగులు వచ్చాయంటూ కొంతమంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇది యాదృచ్ఛికంగా చెప్పారా లేకపోతే కావాలని చెప్పారంటూ మరికొంతమంది కూడా మాట్లాడుతున్నారు. మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జగదీవ్ గారు. సార్ అడిగి వాడి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీకి సంబంధించిన ట్రైలర్ మనం చూసాము. సో మంచి సక్సెస్తో ముందుకెళ్తుంది. బట్ ఆ ట్రైలర్లో ఎన్టీఆర్ ఏదైతే చెప్పినటువంటి డైలాగ్స్ ఉన్నాయో అవి గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన డైలాగుల్లో ఉన్నాయంటూ కొంతమంది నెటిజన్లు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇవి యాదృచ్ఛికంగా చెప్పారా లేకపోతే వాంటల్లీ చెప్పారంటూ మరికొంతమంది కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. మరి దీన్ని మనం అసలు ఏ కోణంలో చూడొచ్చు? ఈ మధ్యకాలంలో సెలబ్రిటీసు వాళ్ళు ఏం మాట్లాడినా, క్యాజువల్గా మాట్లాడినా, సందర్భోచితంగా మాట్లాడినా దాన్ని ఏదో ఒక కోణంలో ట్రోల్స్ చేయడము, దాన్ని వేరే విధంగా వక్రీకరించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో పుష్పరాజుకును మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి జరిగిన వారు చూస్తే అసలు సోషల్ మీడియాలో జరిగిన వారే తప్ప వాళ్ళ మధ్యనే వారు అయితే కనిపించలేదు అసలు. సో ఇది కూడా అలాగే అనిపిస్తుంది. గతంలో కూడా కళ్యాణ్ రామ్ గారు డెవిల్ అనే సినిమాకి సంబంధించి ఇట్లాగ ప్రమోషన్స్లో భాగంగా ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకి తమ్ముడిని అడిగి చెప్తాను, అంటే ఎన్నికల క్యాన్వాసింగ్లో పాల్గొంటారా లేదా అనే దాని మీద ఆయన అన్నాడు. సో అక్కడ డెవిల్ అనే సినిమాను ఆల్మోస్ట్ ఆల్ బాయ్కట్ చేయడం జరిగింది. ఎందుకంటే మంచి సినిమా, అది బాగా ఆడాల్సిన సినిమా. కానీ అంతకుముందు నుంచి కూడా ఎట్లా ఉందంటే మన పేరేటి ఎన్టీఆర్ గారి విషయంలో కూడా కొడాల నాని గారు మాజీ మంత్రి ఎన్టీఆర్ గారి ఫోటోల్ని ఆయన ఫోటోలతో పాటు ఈయన ఫోటోలు వాడుకోవడం, మేబీ ఆయన వాడారో కొడాల నాని గారి అభిమానులు వాడారో ఆ విధంగా తెలియదు. కానీ అలా పెట్టినప్పుడు కూడా ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు ఖండించలేదు. ఆ విషయంలో ఒకసారి బాలయ్య గారికి కూడా అడిగినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం ఆయన అడగాలి కదా, నన్ను అడుగుతారేంటి అని కూడా అన్నారు. సో ఎట్లా ఈ ఎప్పటి నుంచో ఇష్యూలు నడుస్తున్నాయి. సో నడుస్తున్నప్పుడు ఒక వర్గం ఎలా తయారైందంటే ఇది ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి ఇంకా నందమూరి ఫ్యామిలీకి ఉండాల్సిన అర్హుడు కాదు, టీడీపీ పార్టీకి సేవలు చేయాల్సిన వ్యక్తి ఇట్లా దూరంగా ఉండడం ఎంతవరకు కరెక్టు అనే దాని మీద పెద్దగానే విమర్శలు అవుతున్నాయి. ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయిన తర్వాత అందరూ పరామర్శించారు, ఏదో ఒక విధంగా ఫోన్లో కానీ లేదంటే రాజమండ్రి జైలుకి వెళ్ళి కానీ, తర్వాత ఆయన బయటకు వచ్చాక ఒక సర్జరీ చేయించుకున్నాక హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం కానీ చేశారు. బట్ ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ కళ్యాణం గారు కానీ వెళ్ళినట్టుగానే పరామర్శించినట్టుగా మనకి ఎక్కడ వార్తల్లో రాలేదు. మేబీ లోపాయకారిగా వెళ్ళారు లేదు తెలియదు. అంటే కుటుంబ సభ్యులు కదా, వెళ్ళకపోవడం అది కాస్త మేబీ పెద్ద ఇష్యూ అయి ఉండొచ్చు. బట్ అలాగ నచ్చని వాళ్ళు చాలామంది ఈ విధంగా బ్యాడ్గా ట్రోల్స్ చేస్తున్నారేమో, ఎన్టీఆర్ గారిని అటు వైసీపీకి ఫేవర్గా ఉండేలాగా వైసీపీ డైలాగులు ఆపాదించేలాగా మాట్లాడుతున్నారేమో అనిపించింది నాకు. ఎందుకంటే రీసెంట్గా ఒక ఎమ్మెల్సీ కూడా అన్నారు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఎప్పటికీ ఎన్టీఆర్ టీడీపీకి అధ్యక్షుడు టీడీపీలోకి రాలేరు, మాకు బాబు గారు లోకేష్ చాలు అన్నట్టుగా కూడా ఒక ఎమ్మెల్సీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇది అంతర్గతంగా వస్తున్న మనస్పర్ధలేమో నా ఉద్దేశం. సో మొత్తం మీద అలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గారు అది సినిమా డైలాగు, డైరెక్టరు, డైలాగ్ రైటరు, స్క్రిప్ట్ రైటర్ ఎవరైతే ఏం చెప్తారో అది ఆయన అక్కడ యాక్షన్ చెప్పినప్పుడు చెప్పాలి. సో ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్లో ప్రకాష్ రాజు ఒక వాయిస్ చెప్తారు. నేను ట్రైలర్లో చూస్తే కులం లేదు, మతం లేదు, భయము లేదు ఈ వ్యక్తికి, అంటే భయమే భయపడేలాంటి మనిషి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వంలో కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు, మత విద్వేషాలు విభేదాలు ఏమీ ఉండవు, అందరూ ఒకటే, జగనన్న ప్రభుత్వంలో పేదవాడు ఉన్నవాడని లేదు, అందరికీ పథకాలు ఇచ్చేస్తాను, అందరికీ ఒకేలా బతికేయాలి, అందరూ ఆయన కింద, మరి ఉన్నాడు లేడో ఉండకూడదు, ఒకేలా బతికేయాలి అనే కాన్సెప్ట్లో ఆయన ఏదో చెప్పడం, ఆ డైలాగ్ ఇక్కడ సింక్ చేసి మాట్లాడుతున్నారంటే ఒక వర్గం ఎన్టీఆర్ గారు గతంలో టీడీపీకి సంబంధించి కానీ లేదా నందమూరి కుటుంబం సంబంధించి కానీ అప్పటి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలకి స్పందించకపోవడం వల్లే మేబీ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఒక వర్గం రివర్స్ ఇలా మాట్లాడుతుందేమో నా అభిప్రాయం. ఇంకా రీసెంట్గా టిల్లు స్క్వేర్ అనే సినిమాకి గెస్ట్గా వెళ్ళారు ఆయన ఎన్టీఆర్ గారు. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే ఏదో ఇలాగే ఎన్టీఆర్ గురించి దేవరా అని ఆడియన్స్ సారిస్తే
ఖచ్చితంగా దేవర కొరటాల గారిలో సినిమాలో మంచి కొరటాల గారి దర్శకత్వంలో మంచి సినిమా అవుతుంది. మీరు ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ కూడా కాళ్ళు రగరేసుకునే పరిస్థితి వస్తుంది గర్వంగా అన్నట్టుగా క్యాజువల్గా చెప్పాడు. మేబీ అట్లా క్యాజువల్గా చెప్పాడో యాదృచ్ఛికమో కోయిన్సిడెన్స్ తెలియదు. ఈయన కూడా నాయకుడు అనేవాడు కార్యకర్తలు ప్రతి కార్యకర్త కాళ్ళు రగరేసుకునేలా ఉండాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడారు. సో నెటిజన్స్ ఏం చేశారంటే దాన్ని దీన్ని సింక్ చేసి ఎన్టీఆర్ గారిని ఇటు వైసీపీకి ఫేవర్గా ఉండేలాగా ఒక్కొక్కటికి సింక్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. బట్ ఒక వర్గం ఎలాగా ఎప్పుడైతే బాబు గారిని పరామర్శించడానికి వెళ్ళకపోవడం, లేదంటే కొన్ని విషయాలు ఖండించకపోవడం, అదే కొడాలి నాన్నగారు పోస్టర్ వాడుకున్నప్పుడు, తర్వాత భువనేశ్వర్ గారిని అవమానించినప్పుడు మాత్రం జనరలైజ్ చేసి మాత్రం ఒక వీడియో పెట్టారు ఎన్టీఆర్ గారు. తర్వాత మళ్ళీ దేనికి స్పందించలేరు. తర్వాత ఎలక్షన్స్ ముందు కూడా కళ్యాణ్ రామ్ గారు డెవిల్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అడిగారు, ఇట్లా క్యాన్వాసింగ్కి ఎన్టీఆర్ గారు వస్తున్నారా లేదా ఏంటంటే, తమ్ముడిని అడిగి మాట్లాడుతాను ఎందుకన్నానంటే ఆయన బిజీ స్టార్, సూపర్ స్టార్, చాలా సినిమాలు ఉన్నాయి చేతిలో. దేవరా 1, 2 ఉంది, వార్ 2లో ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు, ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి ఉంది, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, సుజిత్ ఏదో ఒక సినిమా ఒకటి ఒప్పుకున్నట్టున్నారు. ఇట్లా 1 by 1. అది కాకుండా రిషబ్ శెట్టిది కూడా ఏదో పట్టాలేకపోతుంది అన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. సో అంత స్టోరీ డిస్కషన్స్, రెమ్యునరేషన్ మాట్లాడుకోవడము, ఆ స్కెడ్యూలింగ్ ప్లాన్ చేసుకోవడము, ఇన్ని తతంగాల మీద ఒక మంచి స్టారు, మంచి నటుడికి ఆ మాత్రం ఇబ్బందులు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మధ్యలో కుటుంబం కూడా ఉందిగా, కుటుంబం కూడా కొంత టైం కేటాయించాలి. కుటుంబంతో ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు, వేరే దర్శనానికి వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, ఇట్లా కథాకార్యాలు ఉంటాయి, శుభకార్యాలు ఉంటాయి. సో వీటన్నిటి మీద మేబీ ఆయన టైం కుదరక, లేదంటే అన్ని సినిమాలు ఒప్పుకున్నాడు కాబట్టి ఆ సినిమాలు బ్రేక్ చేసి ఇటు క్యాన్వాసింగ్ రావాలంటే ప్రొడ్యూసర్స్కి చాలా నష్టం. సో ఇటువంటి నేపథ్యంలో అన్ని రకాలుగా ఆలోచించి ఆయన రాకపోయి ఉండొచ్చు. దాన్ని అప్పటి నుంచి ఒక వర్గము ఇట్లా బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్న అభిప్రాయం. బట్ దీనికి కూడా కంపేర్ చేసేవాళ్ళు ఉన్నారు. మరి అదైతే అంతకన్నా మా పవన్ కళ్యాణ్ గారు ఏం తక్కువ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మరి అన్ని సినిమాలు ఉన్నా కూడా మరి ఆయన ప్రజల కోసం వచ్చాడుగా, ఈయన మరి కనీసం ప్రజల కోసం, పార్టీ కోసం ఆ మాత్రం చేయలేడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ పాయింట్, వాళ్ళ వెర్షన్లో అది వ్యాలిడ్. వీల్ పాయింట్, అరే ప్రొడ్యూసర్స్ ఒక్కొక్కరు 10 రూపాయలు వడ్డీ చొప్పున ఇంట్రెస్ట్ తెచ్చుకుంటూ ఫైనాన్స్ తెచ్చుకుంటారు, వాళ్ళకి ఇబ్బంది కదండి, వీల్ దృష్టిలో వీల్ పాయింట్ వ్యాలిడ్. సో మొత్తం మీద అలాంటి సందర్భాల్లో దేవర సినిమాలు డైలాగులు, జగన్ డైలాగులు రిపీట్ చేశాడు, జగన్ ఫేవర్ కాబట్టి డైలాగులు చెప్పాడు, ఇవన్నీ ఒకదాని ఒకటి యాడ్ చేసి క్రియేట్ చేసినవని నా అభిప్రాయం. బట్ డైలాగ్ రైటర్ ఏముంటుంది స్క్రిప్ట్లో అదే రెస్పాండ్ అవుతారు తప్ప అంతగా డెప్త్గా అనుకోవడానికి అయితే ఏం లేదు నాకు తెలిసి. అది అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ పాయింట్, వాళ్ళ వెర్షన్లో అది వ్యాలిడ్. వీల్ పాయింట్, అరే ప్రొడ్యూసర్స్ ఒక్కొక్కరు 10 రూపాయలు వడ్డీ చొప్పున ఇంట్రెస్ట్ తెచ్చుకుంటూ ఫైనాన్స్ తెచ్చుకుంటారు, వాళ్ళకి ఇబ్బంది కదండి, వీల్ దృష్టిలో వీల్ పాయింట్ వ్యాలిడ్. సో మొత్తం మీద అలాంటి సందర్భాల్లో దేవర సినిమాలు డైలాగులు, జగన్ డైలాగులు రిపీట్ చేశాడు, జగన్ ఫేవర్ కాబట్టి డైలాగులు చెప్పాడు, ఇవన్నీ ఒకదాని ఒకటి యాడ్ చేసి క్రియేట్ చేసినవని నా అభిప్రాయం. బట్ డైలాగ్ రైటర్ ఏముంటుంది స్క్రిప్ట్లో అదే రెస్పాండ్ అవుతారు తప్ప అంతగా డెప్త్గా అనుకోవడానికి అయితే ఏం లేదు నాకు తెలిసి. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.